హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అమ్ము బుట్టబొమ్మ ఛానల్. ఈరోజు నేను అమ్మమ్మ కాలం నాటి వంటని చూపించబోతున్నానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. ఆ రోజుల్లో మనకి అమ్మమ్మలు ఇలాంటి హెల్దీ రెసిపీలు చేసి పెట్టేవారు. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీలో చాలా పోషక విలువలు ఉన్నాయండి. ఈ రెసిపీని వారంలో 2 సార్లు బాలింతలకు చేసి పెడితే చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు వేడెక్కాలి. ఇది తెలగపిండి అండి. సూపర్ మార్కెట్లో మనకి ఈజీగా దొరికేస్తుంది. దీన్ని నేను ఒక పావు కేజీ దాకా తీసుకున్నానండి. నీళ్లు వేడెక్కేలోపు మరొక స్టవ్ పైన ఒక బాణలి పెట్టుకున్నాను. బాణలి కొంచెం వేడెక్కిన తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 3 తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకుంటున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసుకుని దాన్ని కూడా వేసుకుంటున్నానండి. ఆనియన్ మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి. ఆనియన్ మాడిపోతే కర్రీ రుచి అనేది మారిపోతుంది. దీనిలోకి వలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 15-20 వరకు వేసుకుంటున్నానండి. ఇవి తాలింపులో వేయకూడదండి. ఆనియన్ వేగేటప్పుడే దానిలో వేయాలి. మెయిన్ ఈ కూరకి రుచి వచ్చేది ఈ వెల్లుల్లి వల్లేనండి. ఇవి తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేడెక్కినాయండి. దీనిలోకి ముందుగా పెట్టుకున్న తెలగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు గరిటెతో ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఈ రెసిపీ చేసుకోవటం చాలా ఈజీ అండి. 15 నిమిషాల్లో ఈ రెసిపీ నేను చూపించే విధంగా అయితే మీకు రెడీ అయిపోతుంది. ఒకవైపు నీళ్లు మరగపెట్టుకుంటూ ఒకవైపు కర్రీని ప్రిపేర్ చేసుకుంటే త్వరగా అయిపోతుందండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఒక 2 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుందండి. మనకు ఏ విధంగా ఉడికిందో తెలుస్తుందండి. ఇంకొంచెం ఉడికితే ఇది రెడీ అయిపోయినట్లే. ఇదిగోండి, ఇప్పుడు వాటర్ సపరేట్ అయిపోయింది. ఇది దగ్గరికి అయిపోయింది కదండీ! ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఒక్క 2 నిమిషాలు ఈ విధంగా పొయ్యి పైనే ఉంచి సిమ్‌లో ఉంచానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఒక స్ట్రైనర్‌లోకి ఈ తెలగపిండిని మొత్తాన్ని వడకట్టేసుకుంటున్నానండి. వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయే విధంగా దీన్ని చూసుకోవాలి. వాటర్ ఉంటే కూర పొడి పొడిగా రాదండి. ఇప్పుడు మిగిలిన వాటర్‌ని గరిటెతో ఈ విధంగా మొత్తాన్ని తీసేస్తున్నానండి. ఇప్పుడు కూరకి తగినంత ఉప్పు, తగినంత కారాన్ని అయితే వేసుకుంటున్నాను. మొత్తాన్ని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఆనియన్ మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది. ముందుగా వడకట్టుకున్న ఈ తెలగపిండిని దీనిలో వేసేసుకుంటున్నాను. మొత్తాన్ని ఈ విధంగా గరిటెతోటి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఎంతో సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటుంది. చూడటానికి ఎగ్ బుర్జీ లాగా ఉంటుంది ఇది. నాన్ వెజ్ రెసిపీ కన్నా కూడా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఈ రెసిపీని వారంలో 2 సార్లు కనుక బాలింతలకు చేసి పెడితే వాళ్ళకి కొంచెం పిల్లలకి పాలనేది కొంచెం తక్కువగా ఉంటాయి కదండీ! ఈ రెసిపీ వాళ్ళు తినడం వల్ల పిల్లలకి మంచిగా పాలనేవి సరిపోతాయండి. ఈ రెసిపీని వాళ్ళకి 2 సార్లు చేసి పెట్టండి వీక్‌లో. లాస్ట్‌గా కొత్తిమీర చల్లుకుంటున్నానండి. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం కర్రీని. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలండి.
అంతే అండి. ఎంతో ఈజీగా ఈ తెలగపిండి కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా రెడీ అయిపోతుంది 15 నిమిషాల్లోనే. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్‌లో చూస్తూ ఉంటే వీడియోస్‌ని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ తెలగపిండి కూరని వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. ఎంతో ఈజీగా ఉండే తెలగపిండి కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.